पूर्व विभाग श्री दत्त मंदिर येथे दत्त महाराज जयंतीनिमित्त सालाबादप्रमाणे यंदाही श्री गुरुचरित्र ग्रंथावर प्रवचन आयोजित करण्यात आले आहे। गुरुचरित्र प्रवचन सप्ताह 13 डिसेंबर पर्यंत आहे। सायंकाळी 6 ते 9 या वेळेत हा प्रवचन सप्ताह चालणार आहे। श्री 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 श्रीहरी आचार्य श्री स्वामीवारू यांच्या मार्गदर्शनाखाली संपन्न होत आहे। पूर्व विभाग दत्तनगर येथे असलेले श्री दत्त मंदिर येथे गुरुचरित्र पारायणाचा सप्ताह सकाळी 6 ते 9 या वेळेत आयोजित करण्यात आला आहे। संध्याकाळी 6 ते 9 पर्यंत प्रवचन होणार आहे। तरी सर्व भक्तांनी वेळेवर उपस्थित राहण्याचे आवाहन मंदिराच्या वतीने आणि मंदिराच्या अध्यक्षांनी केले आहे। यावेळी संस्थापक दत्तात्रय सिंगम, महेश देवसानी, श्रीनिवास यन्नम, किशोर देवसानी, गणेश सिंगम, दामोदर माचरला, पारायण प्रमुख गणेश देवसानी, श्रीनिवास गरदास, बालाजी सग्गम आदी परिश्रम घेत आहेत। నేను నష్టపోతా ఇవి అమ్మకపోతే అని చెప్పేసి ఆ మంచి పూలల్లో ఈ నిన్నటి పూలు కూడా కలిపేస్తాడు లేదా ఇక కలిపేస్తే ఎట్లయిందన్నమాట లెక్క చెప్పండి। ఏమైతుంది అప్పుడు మనకు డబ్బు మీద ఆశతో మనం పూలు కలిపినాం। ఆ పూలు ఎక్కడికి పోతాయి? తిన్నగా దేవుడి దగ్గరికి పోతాయి। ఏమి అంటే ఒక్కోటి కుళ్ళిపోయి కూడా పోతుంది కదా, అటువంటి దేవుడికి వాళ్ళతో వస్తుంది। అటువంటిప్పుడు అంటే మన మనస్సు ఏమంటే మలినం అయిపోయినట్టే కదా, అవునా? అది అటువంటి పూల వ్యాపారం చేయకూడదు అని చెప్పింది। ఎందుకు చేయకూడదు అంటే మనకు లాలచి వచ్చేస్తుంది। అది మనం ఇక పూల వ్యాపారము పాల వ్యాపారం కూడా చేయకూడదు। పూర్వకాలంలో ఇప్పుడు అన్ని ప్యాకెట్లు వచ్చి ఎక్కడో తయారయ్యి వస్తున్నాయి। కొన్ని చోట్ల అంట ఆ ప్యాకెట్ కూడా రంధ్రం వేసి ఆ సూది గుచ్చి దాంట్లో నుంచి పాలు తీసి మళ్ళీ నీళ్లు పోస్తున్నారంట। అంటే ఈ లోకల్లో మోసం చేయాలంటే ఎట్లా మోసం చేస్తారో చూడండి। నీళ్ళు పోస్తే ఏమవుతుంది? లాల్చి అయిపోతాడా లేదా? అంటే నీళ్లకు డబ్బులు తీసుకుంటాడు అనమాట। మంచి పాలేమో తీసేస్తాడు, ఇక నీళ్లు పోసి కొద్దిగా కదా ఎవరైనా వచ్చారనుకో ఇంకా మనకు వాడకం ఉంది, ఒక సేలు 2 సేలు 10 సేలు, అది కాకుండా ఇంకెవరన్నా మాకు ఇవాళ 5 సేలు కావాలని వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఉండే పాలేమో అవేనా, ఇక దాంట్లో ఏం పోయాలా? నీళ్లు పోసి కలిసిపోతాయి, తెల్లగా ఉండే చనిపోయా। కొన్ని చోట్ల ఈ ప్యాకెట్లు దొరకని చోట వాళ్ళు అట్లనే అమ్ముతారు। తెలంగాణకు పోయిన ఒకసారి నేను